నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్, అలాగే లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, ఆరా రీడింగ్ కానివ్వచ్చు, స్విచ్ బోర్డ్ థెరపీ కావచ్చు, ఏదైనా కోర్సెస్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. దాంతో పాటుగా మీకు కావాల్సిన జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ బీడ్స్, మాలలు కానివ్వండి, రుద్రాక్షలు కానివ్వండి, లేకపోతే జెమ్ స్టోన్స్ జ్యువెలరీ కావచ్చు, ఏదైనా సరే మన దగ్గర సర్టిఫైడ్ అండ్ క్వాలిటీ నాన్ హీటెడ్ న్యాచురల్ స్టోన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇదే నెంబర్స్ మీద మీరు సంప్రదించవచ్చు. మీకు తెలిసిందే, మనం యానిమల్స్కి సేవ చేస్తూ ఉంటాము. మనం ఎవరి దగ్గర నుంచి నాట్ ఈవెన్ సింగిల్ రూపీ అనేది డొనేషన్ రూపంలో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ మీ అంతట మీరు చాలానే చేయొచ్చు. యానిమల్స్కి మంత్లో మనం చాలా ఎక్స్పెన్సెస్ చేస్తాం కదా, వాటిలోంచి ఒక 5% అయినా, అంటే ఒక 3%, 5%, 10% మీకు వీలైనంత వరకు మీ చేతులతో మీరే మీ ఇంట్లో ఏదైనా ప్రిపేర్ చేసి కానివ్వండి, లేకపోతే మీరు తినే దానిలో కొంచెమైనా సరే యానిమల్స్కి, స్టేరీ యానిమల్స్కి ఫుడ్ డొనేట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి నా దగ్గర నుంచి నా సర్వీసెస్లో మంచి డిస్కౌంట్తో పాటు కొన్నిసార్లు ఇలా చేస్తున్నామని చెప్పిన వాళ్ళకి నేనే ఫ్రీగా కొన్ని సర్వీసెస్ అందించడం, కొన్ని ప్రొడక్ట్స్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి నవంబర్ 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మేషరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మేషరాశికి సంబంధించి వర్క్ స్పేస్లో చాలా ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. అంటే ఎప్పటి నుంచో కూడా ఇంటెన్షనల్గానే వర్క్ స్పేస్లో, అంటే మేబీ మీ జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, పార్ట్నర్స్లో అయినా, రిలేషన్షిప్లో, ఎక్కడైనా సరే, మెయిన్లీ వర్క్లో జాబ్ చేసే వాళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకంటే కూడా జాబ్ చేసే వాళ్ళకి ఈ వీక్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒక పక్క టార్గెట్ రీచ్ అవ్వలేక, టార్గెట్ లేని వాళ్ళు కూడా ఎక్కడో నా మీద కొన్ని పాలిటిక్స్ జరుగుతున్నాయి, ఎక్కడో నన్ను తొక్కేస్తున్నట్టుగా అనిపిస్తుంది, నన్ను డౌట్ చేస్తున్నారు, ఇన్సల్ట్ చేస్తున్నారు, ఇంటెన్షనల్గానే నన్ను ఎక్కడో వీళ్ళు తక్కువ చేసి మాట్లాడుతున్నారు, లేకపోతే నా హార్డ్ వర్క్ని, నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ దాన్ని ఎవరు గుర్తించట్లేదు, నాకు ఇక్కడ గ్రోత్ రావట్లేదు అనుకుని మీలో మీరే చాలా ఫీల్ అయ్యే ఛాన్సెస్, చాలా పెయిన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు కొత్త అవకాశం వస్తుందా, అవకాశం వస్తే వెళ్ళిపోదామా అని చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీరు కొంచెం పేషెన్స్గా ఉండండి, తొందరపడద్దు. ఎవరు ఎలా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా పేషెన్స్గా ఉండండి. ఖచ్చితంగా మీకు ఈ వారం అయిపోతుంది అనే లోపలనే మీరు ఏదైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి మీరు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారో, లేకపోతే ఒక ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నా, అది వస్తే నేను ఈ జాబ్ను వదిలేస్తా అనుకునే వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా ఈ వారాంతంలో శుభవార్తనైతే వింటారు. కాబట్టి ఎవరితో మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడండి. అన్ని పనులు ఒకటేసారి చేసుకోవద్దు. దాంతోపాటుగా ట్రావెల్ ప్లాన్స్ ఏదైనా ఉన్నా, శుభకార్యాలు ఏదైనా ఉన్నా, షాపింగ్స్ ఉన్నా, అన్నీ ఒకే వీక్లో, ఒకే మంత్లో కాకుండా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా ప్లాన్ చేసుకోండి. ఫినాన్షియల్గా ఫిట్గా ఉండండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే మీ శాలరీ కన్నా కూడా మీరు ఖర్చు పెట్టే ఖర్చులు అనేవి చాలా ఎక్కువైపోతాయి. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా వారాంతంలో వీటికి సంబంధించి, వీసాలకి సంబంధించి ఏదైనా మీరు ఒక కంట్రీని విజిట్ చేయాలనుకున్నా, చాలా కాలం నుంచి ఆ వీసా మీకు రిజెక్ట్ అవుతోంది కొన్ని రీజన్స్ వల్ల అనుకునే వాళ్ళకి ఈ వీక్లో ఖచ్చితంగా దానికి సంబంధించిన శుభవార్త వింటారు. అలాగే ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూసే వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొత్తగా జాబ్ ట్రేస్ చేసే వాళ్ళకి మంచి జాబ్ అవకాశం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇటు పొలిటికల్లో కానివ్వండి, పోలీస్ శాఖలో కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఎవరికైనా సరే ఈ వీక్లో మీ గొప్పదనం ఏదైతే ఉందో, మీ హార్డ్ వర్క్ ఏదైతే ఉందో, దానికి తగిన గుర్తింపు, సన్మానాలు, అవార్డ్స్, రివార్డ్స్ అందుకునే టైం అని చెప్పచ్చు. ఒక పవర్ఫుల్ వ్యక్తిగా మిమ్మల్ని అందరినీ గుర్తిస్తారు ఖచ్చితంగా. ఇంకొక విషయం ఏంటంటే, చిల్డ్రన్కి సంబంధించి చాలా మంచి అభివృద్ధి అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే వీళ్ళకి మంచి లైఫ్ ఇచ్చాము, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో జాయిన్ చేసాము, ఇప్పుడు వాళ్ళ టాలెంట్ ఏంటనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోగలుగుతున్నారు అన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఓవరాల్గా చూస్తే పేషెన్స్ అనేది ఈ వీక్లో చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్. స్ట్రాంగ్గా ఉండండి.